హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్ గా టేస్టీగా బీరకాయతో ఒక మంచి పచ్చడి రెసిపీ అయితే చూపిపోతున్నానండి. ఈ పచ్చడి అయితే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ బీరకాయ పచ్చడి ఎలా చేస్తానో అయితే చూపిపోతున్నాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఒక అరకిలో బీరకాయలు అయితే తీసేసుకొని సైడ్స్ అయితే తీసుకున్నానండి, వాష్ చేసుకొని. ఇప్పుడు పైన మనకి గరుకుగా ఒక లేయర్ ఉంది కదండి, లైన్ గా, లైన్ వరకే మనం తీయాలి. స్కిన్ తో పాటే ఈ పచ్చడి అనేది చేసుకోవాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. జస్ట్ ఆ గరుకు పార్ట్ అనేది తీయాలి, లైన్ పార్ట్ అనేది తీసేసిన తర్వాత ఒకసారి మళ్ళీ వాష్ చేసేసుకొని మీకు నచ్చిన సైజులో చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి. లావుగా కట్ చేసుకుంటే కొంచెం ఎక్కువసేపు మగ్గుతుందండి, చిన్న ముక్కలు అయితే త్వరగా మగ్గుతుంది, అంతే తేడా. అలా అయితే చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నాను నేనైతే. ఇప్పుడు ఈ ముక్కలను అయితే పక్కన పెట్టేసుకున్నానండి. బీరకాయలను ఎప్పుడన్నా లేతగా ఉండే బీరకాయలు అయితే చూసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే ముదురున బీరకాయ కొంచెం పీచు ఎక్కువ ఉంటుందండి. సో పచ్చడి కూడా కొంచెం పీచుగా ఉంటే అంత బాగుండదు కదా. సో లేతగా ఉండే బీరకాయలతో ఈ పచ్చడి చేసుకుంటే ఇంకా రుచి అద్భుతంగా ఉంటుందండి. సో ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని మందంగా ఉండే బాండి అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడు బాండి మంచిగా హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను. ఈ రెసిపీకి ఆయిల్ ఎక్కువ పట్టదండి, తక్కువ ఆయిల్ తో మంచిగా హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక 2 స్పూన్స్ ధనియాలు వేసుకోవాలండి. బీరకాయ పచ్చడికి కొంచెం ధనియాలు ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది, ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు 2 స్పూన్స్ ధనియాలు వేసేసుకున్నాం కదా, దాంట్లో 1 స్పూన్ ఏమో జీలకర్ర వేసుకోవాలండి. అంటే ధనియాలకి హాఫ్ పోర్షన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ ధనియాలు జీలకర్ర అనేది మంచిగా ఫ్రై అవ్వాలండి. ఎప్పుడన్నా ఇలాంటి పచ్చళ్ళు చేసేటప్పుడు శనగ నూనె అన్నా లేకపోతే గానుగ నూనె అన్నా వాడటానికి ట్రై చేయండి. శనగ నూనెతో చేసుకుంటే ఇంకా చాలా మంచి ఫ్లేవర్ ఉంటాయండి పచ్చళ్ళు. ఇప్పుడైతే అలా మంచిగా అయితే ఫ్రై చేసేసుకున్నాను కదా. ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి అండ్ పచ్చిమిర్చి వేసుకున్నానండి. పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి 2 కాంబినేషన్తో చేసుకోవడం వల్ల ఈ పచ్చడి అనేది ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అయ్యి చాలా బాగుంటుంది. ఒకసారి ఇలానే యాడ్ చేయడానికి ట్రై చేయండి, ఒకే పచ్చిమిర్చి అన్న ఎండుమిర్చితో కన్నా. చూసారు కదా, నేనేమో మీ ఘాటుకు తగ్గట్టు వేసుకోమని చెప్తున్నానండి. బట్ నేనైతే ఇక్కడ 8 పచ్చిమిర్చి వేసుకున్నానండి, ఒక 8 ఏమో ఎండుమిర్చి వేసుకున్నాను. ఇట్లా 2 సమానంగా వేసుకోండి, అప్పుడు మీకు కరెక్ట్గా ఉంటుంది ఘాట్ అనేది. మీకు గనక ఎండుమిర్చితోనే చేసుకుంటే పచ్చడి బాగుంటుంది అనుకుంటే ఎండుమిర్చితో కూడా ట్రై చేయొచ్చు. బట్ ఇలా 2 వేసుకోవటం వల్ల కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి ఫ్లేవర్ అనేది. ఇప్పుడు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పచ్చిమిర్చి అని ఎండుమిర్చి అనేది మంచిగా అయితే ఫ్రై చేసేసుకున్నాను కదా. ఇప్పుడు దీంట్లోనే స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఈ పచ్చడికి నువ్వులే అండి. నువ్వులు వేసుకోవటం వల్ల ఈ బీరకాయ పచ్చడికి మంచి ఫ్లేవర్ యాడ్ అయ్యి చాలా కమ్మగా ఉంటుందండి బీరకాయ పచ్చడి అనేది మనకి. ఎందుకంటే బీరకాయ కమ్మదనం కదండి, సో బీరకాయ అండ్ నువ్వుల కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా, దాంట్లోనే ఒక 2 స్పూన్స్ అయితే నువ్వులు వేసుకున్నానండి. అరకిలో బీరకాయలకి పర్ఫెక్ట్ గా సరిపోతాయి 2 స్పూన్స్ నువ్వులు అనేది, అంతకన్నా ఎక్కువ వేయకండి. మళ్ళీ ఎక్కువ వేస్తే మనకి నువ్వుల ఫ్లేవరే ఎక్కువ వస్తుంది, బీరకాయ ఫ్లేవర్ రాదు. సో నువ్వులు కూడా అలా సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసేసుకున్నాను కదా. చూడండి గోల్డెన్ కలర్ వచ్చినాయి నువ్వులు కూడా. ఇప్పుడు అలా వచ్చేసిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసేసుకోవాలండి. వేసేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసేసుకోండి. అంటే దినుసులు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఫ్లేవర్స్ అన్ని ఆ బీరకాయ ముక్కకు పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకొని దాంట్లో లైట్ గా ఒక 1/2 స్పూన్ ఏమో పసుపు వేసేసుకొని 1/2 స్పూన్ ఏమో ఉప్పు వేసుకోండి. ఇక్కడే ఉప్పు వేసుకోవడం వల్ల బీరకాయ ముక్కలకి ఉప్పు పట్టి మనం మిక్సీ వేసిన తర్వాత కూడా ఫ్లేవర్ బాగా అనిపిస్తుందండి. అదే మనం డైరెక్ట్ గా మిక్సీ వేసేటప్పుడు వేస్తే ఒక ఫ్లేవర్ వస్తుంది, ఇలా ఉప్పులో మగ్గితే బీరకాయ అనేది ఒక మంచి ఫ్లేవర్ ఉంటుందండి. అందుకోసం ఇక్కడే వేసుకోమని చెప్తున్నాను కొంచెం లైట్ గా. మళ్ళీ మిక్సీ వేసేటప్పుడు ఇంకొంచెం 1/2 స్పూన్ వేసుకుందాం. మొత్తం అరకిలో బీరకాయలకి 1 స్పూన్ కల్లుప్పు అయితే సరిపోతుందండి, పర్ఫెక్ట్గా ఎక్కడ ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు. ఇప్పుడు మూత పెట్టేసుకొని మంచిగా అయితే మగ్గిచ్చేసుకోవాలండి. మనకి బీరకాయలు త్వరగానే మగ్గిపోతాయి కాబట్టి సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని కొంచెం అలా మగ్గిపోయిన తర్వాత బీరకాయ ముక్కలు అనేవి దాంట్లో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే వేసుకున్నానండి, వాష్ చేసేసుకొని. కరెక్ట్ గా చింతపండు ఇంతే వేసుకోండి, మరీ తక్కువ వేసినా కూడా మళ్ళీ పులుపు ఫ్లేవర్ ఉండదు, ఎందుకంటే మనం ఎక్కడ టమాటాలు యూజ్ చేయట్లేదు కాబట్టి. కరెక్ట్గా నేను చూపించినంత వేసుకోండి. అరకిలో బీరకాయలకి అంటే 2 బీరకాయలకి పర్ఫెక్ట్గా సరిపోతుందండి. చింతపండు కూడా వేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఒకసారి అయితే మగ్గించుకున్నానండి. మగ్గిచ్చేసుకుంటూ మూత తీసుకుంటూ తెరుచుకుంటూ అయితే ఒక 10 మినిట్స్ అలా అయితే మగ్గించుకుంటూ ఉండండి, మనకి ఈజీగానే మగ్గిపోతాయి. చూసారండి మంచిగా మగ్గిపోయి బీరకాయ అనేది కలర్ చేంజ్ అయింది కదా. అలా కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లో ఒక 7-8 వెల్లుల్లి పైన పొట్టు తీసేసి వేసేసుకొని వెల్లుల్లి కూడా ఒకసారి వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని జస్ట్ ఒక 2 సెకండ్స్ మగ్గించుకోండి అంతే. వెల్లుల్లి వేసిన తర్వాత ఎక్కువ వేయకూడదండి, ఒక 2 సెకండ్స్ వేగితే సరిపోతుంది. అలా మూత పెట్టేసాం కదా. ఒక 2 సెకండ్స్ తర్వాత తీసి చూస్తే చూడండి పైకి లైట్గా ఆయిల్ వచ్చేసింది. మనం ఎక్కువ ఆయిల్ వేయలేదు కాబట్టి ఎక్కువ ఏం రాదండి, జస్ట్ కొంచెం పైకి అలా కొంచెం వస్తుంది లైట్గా. అలా ఆయిల్ వచ్చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇది మనం వేసిన పదార్థాలన్నీ కూల్ అవ్వాలండి. కూల్ అయిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాము. మిక్సీ అనేది ఒకేసారి మెత్తగా పట్టేయకుండా కొంచెం బరగ్గా వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. సో ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని దాంట్లో 1/2 స్పూన్ అయితే కల్లుప్పు వేసుకున్నానండి. వేసేసుకొని ఇప్పుడు మనం కూల్ చేసుకున్న పదార్థం అంతా మొత్తం మిక్సీలో వేసేసుకొని ఇప్పుడైతే వాటర్ ఎక్కడ వేయకండి, ఇక్కడ మిక్సీ పట్టేసుకోండి అలా కచ్చా పచ్చగా. మిక్సీ పట్టేసుకున్నాం కదా.
ఇప్పుడు దీనికి తాలింపు పెట్టేసుకున్నామండి. తాలింపే మంచి ఫ్లేవర్ ఉంటుందండి. ఇలా వేసుకోండి తాలింపు అనేది. స్టవ్ ఆన్ చేసేసుకొని బాండి పెట్టేసుకొని ఒక 1 స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు ఎండుమిర్చి వేసుకున్నాను. పోపు దినుసులు అనేది ఇట్లాంటి పచ్చళ్ళు ఎక్కువ వేసుకుంటే అక్కడక్కడ క్రంచీగా తగులుతా చాలా బాగుంటాయండి. ప్రతి వీడియోలో నేను పచ్చడి వీడియోలో చెప్తాను కదా, సో అలానే వేసుకోండి. పోపు దినుసులు కూడా కొంచెం ఎక్కువే. సో పోపు దినుసులు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి. అలా కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఒక 7-8 వెల్లుల్లి మీకు నచ్చినట్టయితే ఫ్లేవర్ కొంచెం ఉంటే బాగుంటుంది అనుకుంటే ఇక్కడ వేసుకోండి దంచుకొని. పొట్టు తీపిన పర్లేదు. కరేపాకు వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసి తాలింపు అనేది వేగిపోయింది చూడండి. ఇలా వేగిపోయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్న బీరకాయ పచ్చడిలో వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినండి. అద్భుతంగా ఉంటుందండి బీరకాయ పచ్చడి అనేది. మనకి ఏ టిఫిన్స్ లోకైనా సూపర్ కాంబినేషన్ ఈ బీరకాయ పచ్చడి కూడా. అంటే ఇడ్లీలోకి, దోశల్లోకి, చపాతీల్లోకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే నేను చేసినట్టు ఈ బీరకాయ పచ్చడి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అయితే మీ వాల్యూ ఫీడ్బ్యాక్స్ అనేవి నాకు కామెంట్ బాక్స్ ద్వారా ఇవ్వండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్, బై బై.